హలో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే సాలిడ్ బిల్ క్వాలిటీ ఫోన్, అదే మోటరోలా H50 అల్ట్రా మొబైల్ ఫోన్. ఇదైతే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఎక్కువ ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే మోటో AI. సో ఎన్నో మొబైల్ ఫోన్స్ మనం చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్ AI సెంట్రిక్ గా AI మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ AI ఇప్పుడైతే చాలా అప్డేట్ అవుతుంది. ఎంత అప్డేట్ అయినా స్టిల్ బేసిక్ ఏఐని మాత్రమే కొన్ని మొబైల్ ఫోన్స్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకో కొన్ని మొబైల్ ఫోన్స్ లో అయితే కేవలం ఏఐ మనం విజిబిలిటీ ఫీచర్స్ ఉండవు, బట్ ఓన్లీ సాఫ్ట్వేర్ లో ఇంక్లూడ్ చేశారు అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇందులో అయితే మనకి ఏఐ కనిపించే ఫీచర్స్ గా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. కనిపించే అని కాకుండా కూడా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. కెమెరాలో ఏఐ ఇంక్లూడ్ చేశారు, ర్యామ్ ఎక్స్పాన్షన్ లో కూడా ఏఐ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అసలు ఈ ఫీచర్స్ ఏంటి ఇవన్నీ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇందులో మనకి క్రాస్ డివైస్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే మొబైల్ ఫోన్ ఉంటుంది, కేస్ ఉంటుంది, టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్ అండ్ పేపర్ వర్క్ అండ్ ఒక చార్జర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ పైన వర్క్ అవుతుంది. 12GB LPDDR5X కి సంబంధించిన ర్యామ్, 512GB UFS 4.2 కి సంబంధించిన స్టోరేజ్ అయితే వస్తుంది. 6.7 ఇంచ్ 1.5K POLED డిస్ప్లే ఉంటుంది. 10-bit ప్యానల్, HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, 2800 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఆల్సో 64 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటితో అయితే ఉంటాయి. సో ఫ్రంట్ వచ్చేసి అయితే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 125 watts టర్బో పవర్ ఛార్జింగ్ తో వస్తుంది. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 10 watts వైర్లెస్ పవర్ షేరింగ్ తో వస్తుంది, అంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ మీరు ఒకవేళ చేతిలో పెట్టుకుంటే మాత్రం ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మీకు మొబైల్ ఫోన్ వల్ల అయితే రావడం జరుగుతుంది. అండ్ మనం అల్యూమినియం సైడ్ ఫ్రేమ్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ వచ్చేసి వుడెన్ ఫ్రేమ్ అయితే వస్తుంది. ఈ వుడెన్ ఫ్రేమ్ మాత్రమే కాకుండా ఇంకా 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో కలర్స్ అని చెప్పలేం కానీ ఇంకా 2 వేరియంట్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో అదైతే మనకి ఫారెస్ట్ గ్రే అండ్ పీచ్ ఫజ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇవి రెండు అయితే మనకి వీగన్ లెదర్ ఫినిష్ తో అయితే వస్తుంది. ఫారెస్ట్ గ్రే అండ్ పీచ్ ఫజ్ వచ్చేసి మనకి వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అండ్ నార్డిక్ వుడ్ వచ్చేసి వుడ్ ఫినిష్ తో అయితే రావడం జరుగుతుంది. గుడ్ వేరియంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నార్డిక్ వుడ్ వచ్చేసి అయితే మనకి 8.59 mm థిక్నెస్ తో వస్తుంది. 197 grams వెయిట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేసి 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ వస్తుంది. యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే Android 14 పైన రన్ అవుతుంది. 3+4 అని చెప్తున్నారు. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇప్పటిదాకా నుంచి ఇందాక నుంచి ఏ అని చెప్తున్నాం. అసలు ఏ ఫీచర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాజిక్ క్యాన్వాస్ ఏ ఫీచర్ అయితే ఉంది. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ జనరేట్ చేసే వెబ్సైట్స్ మనం ఎన్నో చూస్తుంటాం. సో టెక్స్ట్ ఇస్తే వాల్ పేపర్ జనరేట్ చేసే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో అదే మ్యాజిక్ క్యాన్వాస్ ఏ ఫీచర్. జస్ట్ మనం వెళ్ళేసి వాల్ పేపర్ దగ్గర ఉన్న ఐకాన్ నుంచి అయితే వాడుకోవచ్చు. టెక్స్ట్ ఇస్తే చాలు ఏ అయితే ఇమేజ్ వాల్ పేపర్ అయితే జనరేట్ చేస్తుంది. అక్యురేట్ గా జనరేట్ చేస్తుంది, ఎఫెక్టివ్ గా అయితే వర్క్ అవుతుంది. కాకపోతే హెచ్డీలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, హెచ్డీ ఫొటోస్ అయితే జనరేట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్టైల్ సింక్ ఫీచర్ కూడా ఉంది. స్టైల్ సింక్ ఫీచర్ గురించి అందరికీ తెలుసు. సో నేను ఎక్కువగా దీని గురించి చెప్పలేను. సో అందరికీ తెలుసు, మళ్ళీ స్కిప్ చేస్తారు కాబట్టి చెప్పట్లేదు. స్టైల్ సింక్ ఫీచర్ ఉంది, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ కూడా ఉంది. సో దీని గురించి ఒక చిన్న గ్లాన్స్ లా చెప్పాలంటే డైరెక్ట్ మనం ఎలాంటి అప్లికేషన్ అయినా పీసీ నుంచి డైరెక్ట్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్రాస్ డివైస్ కంట్రోల్ కూడా ఉంది. ల్యాప్టాప్ కీబోర్డ్ ని మొబైల్ నుంచి అయితే మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఏఐ ఫీచర్స్, మ్యాజిక్ క్యాన్వాస్ ఏఐ ఫీచర్ కానీ, స్టైల్ సింక్ ఫీచర్ కానీ, స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ కానీ, క్రాస్ డివైస్ కంట్రోల్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఎక్కడెక్కడ ఇంక్లూడ్ చేశారని ముందు అయితే చెప్తాను. సో కెమెరా విషయానికి వచ్చినట్టు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మైక్రో విజన్ కూడా ఇందులో అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తుంది. 100x హైబ్రిడ్ జూమ్ అయితే చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరాని మనం మ్యాక్రో కెమెరా లా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మెయిన్ కెమెరా అయితే. మనం మంచి ఇంప్రెసివ్ కెమెరా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, ఇంప్రెసివ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. సో దీన్ని యూస్ చేసి మనం 24mm, 35mm, 50mm, 85mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కేవలం తీసుకోవడమే కాదు, పోర్ట్రేట్ షాట్స్ కూడా మంచి క్వాలిటీలో అయితే మనం అయితే తీసుకోవచ్చు. అండ్ మనం 4K 60 FPS ప్లస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోనే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా అడాప్టివ్ స్టెబిలైజేషన్ వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ 4K 30 FPS లో మన ఫ్రంట్ కెమెరాతోని వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనం వైడ్ యాంగిల్ కెమెరాని 4K లో మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 960 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ కెమెరాలో కూడా ఏఐ ఇంక్లూడ్ చేశారని చెప్పాను కదా, 100x ఏఐ సూపర్ జూమ్ ఉంది. మంచిగా జూమ్ చేసుకోవచ్చు. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటే పిక్సెల్ బిన్నింగ్ కానీ ఇంకా కొంచెం బాగుండేది అని అయితే అనిపించింది. సో ఓకే,
ఆ కాస్ట్ కటింగ్ దృష్టిలో పెట్టుకున్నారేమో అని తెలియదు, కానీ ఇందులో మనకి ఏఐ యాక్షన్ షాట్ కూడా ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని క్లియర్గా మనం అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ సో అలా ఇలా కదులుతూ ఉంటారు, ఇంట్లో ఉన్న పెట్స్ కానీ, సో ఇలాంటి దాన్ని మనం కరెక్ట్గా క్యాప్చర్ చేసేందుకు ఉంటుంది. సో ఆ ఫోటో వాళ్ళు కదిలినప్పుడు షేకీగా ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఆ ఫోటో అంతా షేకీగా రాకుండా మంచిగా నించున్న స్టడీగా ఉన్నట్టుగా అయితే ఈ ఏఐ యాక్షన్ షాట్ ఫోటో అయితే తీయడానికి అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆటో ఫోకస్ ట్రాకింగ్ కూడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే మూవింగ్లో ఉన్న పర్సన్ని కరెక్ట్గా ట్రాక్ చేసి పట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అంటే నార్మల్గా చెప్పాలంటే మూవింగ్లో ఉన్న పర్సన్ని కరెక్ట్గా వీడియో తీయాలంటే కొంచెం వీడియో కూడా కొంచెం షేక్ అయినట్టుగా అయితే వస్తుంది ఫోటో కానీ. సో ఈ ఆటో ఫోకస్ ట్రాకింగ్ వల్ల మూవింగ్ పర్సన్ని కూడా స్టడీగా మనం అయితే ఫోటో అయితే తీసుకోవచ్చు, వీడియో కూడా అయితే తీసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే ఏఐ కలర్ సెగ్మెంటేషన్ కూడా ఉంది. ఈ ఫీచర్ కూడా బాగా అనిపించింది. హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే మోటరోలా ముందు సిరీస్ ఎడ్జ్ కానీ H50s కానీ సో ఇలాంటి సిరీస్ మోటరోలా ముందు తీసుకొచ్చిన సిరీస్ నుంచి కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు కెమెరా విషయంలో. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 360 Hz టచ్ శాంపింగ్ రేట్ ఉంటుంది. గేమింగ్ పరంగా కూడా గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. గేమింగ్ కూడా మీకు ఎక్కడ అనిపించదు, బట్ కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి HDR10+ అండ్ 10-bit ప్యానెల్ కూడా ఉంటుంది. 2800 nits పీక్ బ్రైట్నెస్తో అయితే మొబైల్ ఫోన్ రావడం జరుగుతుంది. 6.7 inch POLED డిస్ప్లే, 1.5K సూపర్ HD రిజల్యూషన్ వస్తుంది అండ్ 3D కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో అయితే కొంచెం మిస్ టచింగ్స్ ఉంటాయి కర్వ్డ్ డిస్ప్లే. గేమింగ్ పరంగా అంతగా మనం సజెస్ట్ చేయలేము, బట్ కాకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మిస్ టచింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మనకి స్మార్ట్ వాటర్ టచ్ కూడా ఉంది. 10-bit బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 10-bit బిలియన్ కలర్స్ని అయితే మనం ఇందులో డిస్ప్లే నుంచి అయితే చూడొచ్చు. ఫ్యాంటాస్టిక్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇందులో మనం అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. అండ్ మనకి ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే వస్తుంది. ఇంప్రెసివ్ డిస్ప్లే అండ్ ఇంప్రెసివ్ కెమెరా అయితే ఉంటుంది మొబైల్ ఫోన్లో. డిస్ప్లే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేందుకు ఉంటుంది. అండ్ ఆల్సో ఆడియో విషయంలో కూడా, ఆడియో విషయానికి వచ్చినట్టయితే మనకి డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ కేవలం ఇవే కాకుండా మనకి హైరస్ ఆడియో ఉంటుంది, డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ సౌండ్ ఉంటుంది, అండ్ స్పేషియల్ సౌండ్ కూడా ఉంది. ఆడియో విషయంలో కూడా ఖచ్చితంగా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఆడియో కూడా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కువగా స్ట్రీమ్ అంటే నార్మల్గా మీరు కాంటెంట్ వాచింగ్ కోసం చూస్తున్నా కూడా ఈ మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది. అండ్ ఇట్ కమ్స్ టు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ మీద అయితే వర్క్ అవుతుంది. 12GB ర్యామ్, 512GB రోమ్తో వస్తుంది. LPDDR5కి సంబంధించిన ర్యామ్, UFS 4.0కి సంబంధించిన స్టోరేజ్ అయితే ఉంటుంది. 12GB ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా ఉంది. ర్యామ్లో కూడా ఏఐని అయితే ఇంక్లూడ్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన యూసేజ్కి తగ్గట్టుగా ఏఐ ర్యామ్ని అయితే అడ్జస్ట్ అయితే చేస్తుంది. సో ఈ ఫీచర్ కూడా బాగా అనిపించింది. సో ఏఐ కరెక్ట్గా వాడుకున్నారనిపించింది మొబైల్ ఫోన్లో అయితే. ఇది కూడా బాగుంది. గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మొబైల్ ఫోన్ క్రియేట్ చేస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే కెమెరా మీరు ఎక్కువ టైం వాడినట్టయినా ఆర్ మొబైల్ ఫోన్ కొంచెం హీట్ అయినా కూడా కెమెరా అప్లికేషన్ అయితే ఆఫ్ అయిపోతుంది. అండ్ ఈ నార్డిక్ వుడ్లో ఇంకో ఫీచర్ ఏంటంటే మీరు ఆ వుడ్ని వెనక పార్ట్ని కొంచెం స్క్రాచ్ చేసి స్మెల్ చూసినా కూడా వుడ్ స్మెల్ అయితే వస్తుంది. బాక్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఒక వింత ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది, బాగా అనిపిస్తుంది అది కూడా. సో ఓకే, 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 125 watts టర్బో పవర్ ఛార్జింగ్, నిజంగా చాలా బాగుంటుంది. ఛార్జింగ్ పరంగా కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కేవలం 18 నిమిషాల టైం పడుతుంది. 18 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ మనకి USB 3.1 Gen 2 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇందులో మనకి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండడం జరుగుతుంది. ఫ్యాంటాస్టిక్ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. సో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే Wi-Fi 7 ఉంటుంది, NFC ఉంటుంది, Bluetooth 5.4 టెక్నాలజీ ఉంటుంది, 17 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ మనకి ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ ఇంక్లూడ్ చేశారు, జైరో కానీ ఇలాంటి సెన్సార్స్ అయితే అన్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇదే మాత్రమే కాకుండా ఇందులో మనకి ఈ మొబైల్ ఫోన్ తీసుకోవడం వల్ల మోటో ప్రీమియం కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. మోటో ప్రీమియం కేర్ సపోర్ట్ మోటో యూజ్ చేసిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది కూడా బాగా అనిపించింది. సో ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 12 + 512GB వచ్చేసి 49,999 అయితే వస్తుంది, అన్ని ఆఫర్స్ కలుపుకొని. ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీరు కెమెరా విషయాన్ని చూస్తున్నా కూడా ఫోన్ బాగుంటుంది, కాంటెంట్ వాచింగ్ కోసం చూస్తున్నా కూడా మొబైల్ ఫోన్ బాగుంటుంది, డ్యూరబిలిటీ కూడా మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది. మరీ ముందు వచ్చిన ఒప్పో F27 అన్న ప్లస్ 5G అనుకుంటా, సో ఆ మొబైల్ ఫోన్ అంత ఉండదు, బట్ మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది. మీరు కాంటెంట్ వాచింగ్ కోసం చూసినా మొబైల్ ఫోన్ అయితే బాగుంటుంది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.